బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. దమ్ముంటే బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వాలని కేసీఆర్ కు సవాల్ చేశారు. దళితుడిని సీఎం చేస్తానని లేకుంటే తల నరుక్కుంటానని హామీ ఇచ్చి మాట తప్పిన నాయకుడు కేసీఆర్ అని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తాననే మాట తప్పి వేల కోట్లు దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు. లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము, కరీంనగర్కి వస్తాము. బహిరంగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతి అడ్డమైనోడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమో దోచుకున్నారు తెలంగాణను. మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు దోచుకున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఇంకా దోచుకుంటుంది. ప్రతిరోజు సాయంకాలం లోపల ఏమొచ్చిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్కలు చూస్తాం. అలాంటి మీరు నీతి నిజాయితీతో అంకిత భావంతో ఒక్క రూపాయి గత 11 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి జరగకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ఒక ధర్మకర్తగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీగా ఉందని అడుగుతాను. లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము, కరీంనగర్కి వస్తాము. బహిరంగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతి అడ్డమైనోడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమో దోచుకున్నారు తెలంగాణను. మీ పార్టీ కాంగ్రెస్ బీసీ అంటే అన్న ఈ దేశానికి ప్రధానమంత్రిని బీసీని చేసే ఘనత భారతీయ జనతా పార్టీది. కాంగ్రెస్ పార్టీకి చేసే దమ్ముందని అడుగుతున్నాను నేను ఇవాళ. అరే దేశానికి ఒక ట్రైబల్కి సంబంధించినటువంటి ఒక మహిళను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి రామ్నాథ్ కోవింద్ను ఇవాళ రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చలపతిరావు గారు ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి చలపతిరావు గారు ఒక బీసీ, బండారు దత్తాత్రేయ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ, మున్నటనుకున్న డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక బీసీ, నేను ఒక బీసీనే. ఇలా బీసీలను విస్మరించని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలు చేసింది. ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి చేసే దమ్ము ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఇవాళ దళితుని ముఖ్యమంత్రి చేస్తా, కాలు నరుక్కుంటా, మూతి నరుక్కుంటా, ముక్కు నరుక్కుంటా అన్నటువంటి కేసీఆర్ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేసిందా? దళితుల్లో ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దళితులు ముఖ్యమంత్రి చేస్తారని మోసం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. చెప్తే సవాల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, మీరు అధికారంలోకి వస్తే మా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ గడ్డ మీదకి అనౌన్స్ చేసిపోయాడు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే